హలో చిల్డ్రన్, మనకి లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామా? మనకి ఇచ్చినటువంటి డెసిమల్ వాల్యూస్ కి డివిజన్ చేసాం. మనకి ఇచ్చినటువంటి దశాంశాలకు ఏం చేసాం? భాగాహారం చేసాం. సో వాటికి సంబంధించినటువంటి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదమ్మా, ఒకసారి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, 0.12 డివైడ్ బై 0.2. మనకి ఇచ్చినటువంటి 2 డెసిమల్ వాల్యూస్ కి, దశాంశ విలువలకి మనం భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 0.6. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా, 3.3 డివైడ్ బై 1.1. మనకి ఇచ్చిన వాల్యూస్ కి మనం డివిజన్ భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 3. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి, 0.64 డివైడ్ బై 0.8. మనకి ఇచ్చినటువంటి 2 డెసిమల్ వాల్యూస్ కి మనం డివిజన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 0.8. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, 65 డివైడ్ బై 0.13. మనకి ఇచ్చినటువంటి హోల్ నెంబర్ కి, డెసిమల్ వాల్యూకి, మనకి ఇచ్చినటువంటి హోల్ నెంబర్ కి, దశాంశ విలువకి మనం భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 500. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండమ్మా. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో ఒక న్యూ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటమ్మా న్యూ టాపిక్? చూడండి, సింప్లిఫికేషన్, సూక్ష్మీకరించుట. ఏంటి మేడం సింప్లిఫికేషన్? మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కదా. ఎస్, మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసామమ్మా. మనకి ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో చూడమ్మా. మనకి ఒకే ప్రాబ్లం లో మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్, బ్రాకెట్, ఆఫ్, ఇలా మనకి ఒకే ప్రాబ్లం లో అన్ని మనకు ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని కూడా మనకి మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాం, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం. మనకి ఈ టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ కూడా మనకి నవోదయ ఎగ్జామ్ లో వస్తాయమ్మా. మీరు చాలా సింపుల్ గా సాల్వ్ చేయగలుగుతారు. మనకి దీనికి ఒక రూల్ ఉంటుందమ్మా. సో ఆ రూల్ ని బేస్ చేసుకుంటే మాత్రం మీరు మనకి ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని మనం ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ అయితే నేను ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి, 2 into 6 డివైడ్ బై 3 -1 + 5. చాలా సింపుల్ కదా మేడం. మనకున్న టర్మ్స్ ని యూజ్ చేస్తూనే యాస్టీజ్ గా సాల్వ్ చేసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ మల్టిఫికేషన్ ఉంది కాబట్టి మల్టిఫికేషన్ సాల్వ్ చేసుకుంటాం, నెక్స్ట్ డివిజన్ చేస్తాం మేడం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మనకున్నటువంటి ఎడిషన్ సాల్వ్ చేస్తే నేను చేసేది కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదమ్మా. మనకి ఈ టైప్ లో ఒకే ప్రాబ్లం లో మనకి 2 or more than మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అంటే మనకి కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, బ్రాకెట్ లో ఉండేటువంటి టర్మ్స్, ఇవన్నీ కూడా మనకి ఒకే ప్రాబ్లం లో ఉన్నప్పుడు మనం సాల్వ్ చేయాల్సి ఉంటది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు చాలా సింపుల్ గా సాల్వ్ చేయాలి అంటే మీరు ఒక రూల్ ని గుర్తుంచుకోవాలి. ఏంటి మేడం ఇంకా రూల్ అంటున్నారు మీరు? ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయమో మనం. ఎస్, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు ఒక రూల్ అనేది ఉందమ్మా. సో ఆ రూల్ ఏంటో చూడండి, బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ అంటే ఏంటో చూడమ్మా. బాడ్మాస్ రూల్ ఏంటి మేడం? ఈ బాడ్మాస్ రూల్ ఏంటి అంటే మనకి ఈ టైప్ లో క్వశ్చన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఈ రూల్ ని ఫాలో అవుతూనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏంటి మేడం మరి ఈ బాడ్మాస్ రూల్ ఏంటి? బాడ్మాస్ రూల్ లో మనకి మనకి లెటర్ కూడా మనకి ప్రతి లెటర్ మనకి బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ ఆఫ్, బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ ఆఫ్, డి మీన్స్ డివిజన్, ఎం మీన్స్ మల్టిఫికేషన్, ఏ మీన్స్ ఎడిషన్, ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో మనకి ఎవ్రీ లెటర్ కూడా మనకి అక్కడ ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ ని ఇండికేట్ చేస్తుందమ్మా. సో మరి ఈ బాడ్మాస్ రూల్ ని మనం యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకుంటాం అసలు మేడం మాకు ఒకసారి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే బాడ్మాస్ రూల్ అంటే ఏంటి? సో బాడ్మాస్ రూల్ అంటే మనకి ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన ప్రాబ్లం లో బి మీన్స్ బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ మనం బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బి మీన్స్ ఏంటమ్మా? బ్రాకెట్. ఓ మీన్స్ అంటే ఆఫ్, మీకు ఆఫ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా. నెక్స్ట్ చాప్టర్స్ మనకి పర్సంటేజ్ లో కానీ మనకి ఫ్రాక్షన్స్ టాపిక్ లో కూడా మనం ఆఫ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ డి మీన్స్ డివిజన్. డివిజన్ అంటే ఏంటమ్మా? భాగాహారం. భాగాహారంలో ఉన్నటువంటి వాల్యూస్ ని మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మల్టిఫికేషన్ అంటే ఏంటమ్మా? గుణకారం. ఏ మీన్స్ ఎడిషన్. ఎడిషన్ అంటే ఏంటమ్మా? కూడిక. ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తీసివేత. సో వీటిని మనం ఈ రూల్ ని ఫాలో అవుతూనే మనం సాల్వ్ చేయాలి. మేడం మాకు ఫస్ట్ మల్టిఫికేషన్ ఉంది సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ డివిజన్ ఉంది సాల్వ్ చేస్తాం, సబ్ట్రాక్షన్, నెక్స్ట్ ఎడిషన్ చేస్తాం. మాకు ఇచ్చిన ప్రాబ్లంలో ఎలా ఉంటే అలా సాల్వ్ చేస్తామంటే మీరు అలా సాల్వ్ చేస్తే మీకు వచ్చేది రాంగ్ ఆన్సర్ అవుతుందమ్మా. ఎప్పుడైనా సరే మనకి ఒక ప్రాబ్లంలో 2 or more than మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అంటే మనకి కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్,
ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మనం కంపల్సరీగా బాడ్మాస్ రూల్ ని యూజ్ చేయాలి. ఈ బాడ్మాస్ రూల్ ని యూజ్ చేస్తూ కూడా మనం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ ఓ మీన్స్ ఆఫ్ లో ఉన్నటువంటి టర్మ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలి. డి మీన్స్ డివిజన్, మన భాగహారంలో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ మల్టిఫికేషన్ లో ఉన్న టర్మ్స్ గుణకారం ఉన్నటువంటి వాల్యూస్ ఏమైనా ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? ఏ మీన్స్ ఎడిషన్, కూడిక ఉన్నటువంటి ప్లస్ గుర్తున్న ఏమైనా ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తీసివేతలో ఉన్నటువంటి వాల్యూస్ ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇలా మనం రూల్ ని ఫాలో అవుతున్నాయి. బాడ్మాస్ రూల్ మీన్స్ ఏంటమ్మా? మనకి బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిఫికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనం ఈ సీక్వెన్స్ గా మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటే చాలా సింపుల్ గా మనం ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడమ్మా. మనకి 2 into 6 డివైడ్ బై 3 -1 + 5 ఉంది. సో మనకి ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నటువంటి మనం ఈ టైప్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తామా? బాడ్మాస్ రూల్ ని యూజ్ చేస్తూనే సాల్వ్ చేస్తాం. సో మనకు బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఏవి లేవు. ఓ మీన్స్ ఆఫ్ లో ఉన్న టర్మ్స్ కూడా లేవమ్మా. నెక్స్ట్ డి మీన్స్ ఏంటమ్మా? డివిజన్, అంటే భాగహారంలో ఉన్న టర్మ్స్ ఉన్నాయి చూడండి అమ్మా. మనకి ఎక్కడుందమ్మా? భాగహారంలో ఉన్న టర్మ్ 6 డివైడ్ బై 3. సో 2 into యాస్టీస్ గా నోట్ చేసుకున్నామమ్మా. 6 డివైడ్ బై 3 అంటే ఏంటమ్మా? మనం 6 ని 3 తో భాగహారం చేస్తున్నాం. మీరు ఫ్రాక్షన్ గా అయితే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కదమ్మా. సో 6/3 నోట్ చేసుకున్నారంటే 3 1s are 3, 3 2s are 6. లేదు మేడం మేము డివిజన్ చేస్తాం, 6 ని 3 తో డివిజన్ చేస్తాం. సో డివిజన్ చేసి వచ్చినటువంటి కోఎఫిషియంట్ వాల్యూ, భాగఫలం విలువ నోట్ చేసుకుంటా ఉంటే ఎలా నోట్ చేసుకుంటారమ్మా? 6 ని 3 తో డివిజన్ చేస్తే 3 టేబుల్ లో 6 ఎక్కడ వస్తుందమ్మా? ఎస్, 3 2s are 6. 6 - 6 ఎంతమ్మా? 0 రిమైండర్. దెన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంతమ్మా? భాగఫలం విలువ అనేది ఎంత? 2. సో ఫస్ట్ మనం డివిజన్ లో ఉన్న టర్మ్ ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ని యాస్టీస్ గా నోట్ చేసుకోవాలమ్మా. మనం ఏ టర్మ్ అయితే సాల్వ్ చేస్తున్నామో ఫస్ట్ ఆ టర్మ్ ని అయితే సాల్వ్ చేసాం. ఫస్ట్ డివిజన్ లో ఉన్న భాగహార విలువని ఫస్ట్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ -1 + 5 అయితే యాస్టీస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామో చూడమ్మా. నెక్స్ట్ ఉన్నటువంటి మనకి ఎలా ఉన్నాయమ్మా? మల్టిఫికేషన్, సబ్ట్రాక్షన్, మైనస్ ఉంది, నెక్స్ట్ ప్లస్ ఉంది. మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఏంటమ్మా? మనకి డివిజన్ అనేది భాగహారం కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ మల్టిఫికేషన్ అంటే ఏంటమ్మా? మనం గుణకారం. సో మనకి గుణకారం అనేది ఎక్కడుందమ్మా? 2 into 2. 2 2s are ఎంతమ్మా? 2 2s are 4. నెక్స్ట్ -1 యాస్టీస్ గా నోట్ చేశాను. నెక్స్ట్ +5 కూడా యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? 4 -1 + 5. సో ఇక్కడ మైనస్ ప్లస్ మనకి వాల్యూస్ ఉన్నాయమ్మా. సో మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తామా? బాడ్మాస్ రూల్ తోని మనకి మల్టిప్లికేషన్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎడిషన్. సో ఎడిషన్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని సాల్వ్ చేస్తాం. సో ఎడిషన్, సో చూడమ్మా ఎడిషన్ ఎలా సాల్వ్ చేస్తాం? 4 + 5. సో మనకి ఎప్పుడైనా సరే హోల్ నెంబర్ కి మనం స్టార్టింగ్ నోట్ చేసుకున్నప్పుడు మనకి పాజిటివ్ నెంబర్స్, ధన సంఖ్యలకి ఎప్పుడు కూడా మనం ప్లస్ ని ఇండికేట్ చేయమమ్మా. ప్లస్ ని ఇండికేట్ చేయకపోయినా కానీ అవన్నీ కూడా మనకి పాజిటివ్ నెంబర్స్ అయ్యి. 4 మీన్స్ ఏంటమ్మా? +4. +4 + 5 ఎంత అవుతుందమ్మా? మనకి +4 + 5 అంటే 9. నెక్స్ట్ -1 అయితే యాస్టీస్ గా నోట్ చేస్తాను. ఏంటమ్మా? -1. సో నెక్స్ట్ మనకి లాస్ట్ ఉన్నది ఏంటమ్మా? మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తీసివేత చేయాలి. ఎస్ మీన్స్ ఏంటమ్మా? సబ్ట్రాక్షన్, తీసివేత చేస్తున్నాం. సో 9 - 1 అంటే ఎంతమ్మా? 8. సో దెన్ ఆన్సర్ ఎంతమ్మా? మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఎప్పుడైనా సరే ఈ టైప్ లో క్వశ్చన్స్ అనేది మన కంపల్సరీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎస్పెషల్లీ నవోదయ ఎగ్జామ్ కి. సో మీరు ఈ టైప్ లో క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకున్నటువంటి రూల్ ని ఫాలో అవుతూ, అంటే ఫస్ట్ మీరు బ్రాకెట్ లో టర్మ్స్ ఉంటే బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టర్మ్స్ ఉంటే హాఫ్ లో సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ డి మీన్స్ డివిజన్ లో ఉన్న టర్మ్స్ ని, భాగహారం ఉంటే ఫస్ట్ సాల్వ్ చేసుకోండమ్మా. నెక్స్ట్ భాగహారం తర్వాతనే నెక్స్ట్ మనం మల్టిఫికేషన్, గుణకారం చేయాలి. గుణకారం తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? ఏ మీన్స్ ఎడిషన్, కూడిక చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటమ్మా? ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తీసివేత చేయాలి. సో ఇలా మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చమ్మా. మనకి స్టెప్స్ అనేవి 1 by 1 మనం స్టెప్ బై స్టెప్ కనుక సాల్వ్ చేస్తూ వస్తే మాత్రం ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈజీగా మనకి ఈ టైప్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకున్నామా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 5 + 5 × 5 డివైడ్ బై 5 -5. ఏంటి మేడం అన్ని 5s ఉన్నాయి, మీరు మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయమంటున్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా ఉంటుందమ్మా.
మనకి చూడడానికి అన్ని 5 ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకి ప్లస్ మైనస్ డివైడ్ బై ఇటువంటి టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం, మనకి ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడైనా సరే ఈ టైప్ లో మీకు క్వశ్చన్ ఉంది అంటే ఫస్ట్ మీరు ఏ రీకాల్ చేసుకుంటారమ్మా, బాడ్మాస్ రూల్ ని. బాడ్మాస్ రూల్ అంటే ఏంటమ్మా, మనకి B మీన్స్ బ్రాకెట్, O మీన్స్ ఆఫ్, D మీన్స్ డివిజన్, M మీన్స్ మల్టిప్లికేషన్, A మీన్స్ ఎడిషన్, S మీన్స్ సబ్ట్రాక్షన్. సో బాడ్మాస్ రూల్ మనకి బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ అంటే ఎలా ఉంటుందమ్మా, మనకి బ్రాకెట్ లో టర్మ్స్ ఉంటే బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఆఫ్ లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ డివిజన్ టర్మ్స్ ఉంటే డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఏం చేస్తామా, మనకి భాగాహారం, గుణకారం, కూడిక, తీసివేత మనం ఈ సీక్వెన్స్ లో మనం సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు రూల్ ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం మనం ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందామా. నెక్స్ట్ బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని ఎలా సాల్వ్ చేసుకుంటాం, మీరు ఇంకా 7th క్లాస్ 8th క్లాస్ స్టాండర్డ్కి వెళ్తే మనకి ఈ టైప్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీద మనకి బార్ కూడా ఉంటుందమ్మా. సో ఆ బార్ లో ఉన్నాయి ఎలా నోట్ చేసుకోవాలి అనేది మీకు 7th 8th క్లాస్ లో అయితే మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ లో ఉంటాయి. సో మీ స్టాండర్డ్ కి మాత్రం ఇప్పుడు మనకి బార్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవసరం లేదమ్మా. జస్ట్ మనకి ఓన్లీ బాడ్మాస్ రూల్ లో ఉన్నటువంటి బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, సో మనకి ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ వరకు సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ టైప్ లో క్వశ్చన్ అంటే ఏం చేస్తారమ్మా, ఫస్ట్ మీరు బాడ్మాస్ రూల్ ని రీకాల్ చేసుకోవాలి. బాడ్మాస్ రూల్ అంటే ఏం చేస్తారమ్మా, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మీరు ఈ సీక్వెన్స్ గా సాల్వ్ చేసుకోవాలి. మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రాకెట్ లేదు, నెక్స్ట్ ఆఫ్ లో టర్మ్స్ లేవు. నెక్స్ట్ ఏముందమ్మా, డివిజన్. డివిజన్ అంటే ఏంటమ్మా, మనకి భాగాహారం. సో ఎక్కడుందమ్మా, మనకి ఇచ్చిన ప్రాబ్లం లో 5 డివైడ్ బై 5 ఉంది. సో 5 ని 5 తోని డివిజన్ చేస్తే, మనం 5 ని 5 తో భాగాహారం చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటమ్మా, 1. మనకి 5/5 నోట్ చేసుకున్నారు అనుకోండి, ఫ్రాక్షన్ ఫామ్ గా నోట్ చేసుకున్నా కానీ 5 1 జా 5, 5 1 జా 5 మీరు ఎలా అయినా నోట్ చేసుకోవచ్చమ్మా. లేదు మేడం మేము భాగాహారం చేస్తాం, మనకి వచ్చినటువంటి కోఎఫిషియంట్ వాల్యూ భాగఫలం విలువ నోట్ చేసుకుంటామంటే 1 వస్తుంది. సో నేనైతే ఫస్ట్ డివిజన్ చేస్తున్నానమ్మా. మనం ఎప్పుడైనా సరే మనం డివిజన్ సాల్వ్ చేసేటప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి టర్మ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. మీరు ఫస్ట్ డివిజన్ చేస్తున్నారు కాబట్టి డివిజన్ టర్మ్స్ వరకు ఓన్లీ ఇక్కడే వాల్యూ అనేది చేంజ్ అవుతుందమ్మా. రిమైనింగ్ ఉన్నటువంటి టర్మ్స్, మిగిలినటువంటి వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. సో మీరు ఇలా కనుక మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాత్రం మీరు ఈ టైప్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈజీగా స్టెప్ బై స్టెప్ ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు, కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఫస్ట్ మనం డివిజన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి డివిజన్ టర్మ్ వాల్యూ ఒకటే చేంజ్ ఉంటుందమ్మా, మిగిలిన వాల్యూస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. 5 + 5 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా, ఇంటూ 5 డివైడ్ బై 5 అంటే ఎంతమ్మా, మనకి 5 ని 5 తో డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా, 1. 5/5 నోట్ చేసుకున్నాం. 5 1 జా 5, 5 1 జా 5. దెన్ రిమైనింగ్ మనకి వాల్యూ ఏంటమ్మా, 1 డైరెక్ట్ గా నోట్ చేసుకోవచ్చు. లేదు మేడం మేము భాగహారం చేసుకొని వచ్చినటువంటి భాగఫలం విలువనే నోట్ చేసుకుంటా ఉంటే ఎలా చేస్తారమ్మా, 5 ని 5 తోని డివిజన్ చేయండి అమ్మా. 5 టేబుల్ 5 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 5 1 జా 5. 5 - 5 ఎంతమ్మా, 0 రిమైండర్. సో మనకు వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూ ఎంతమ్మా, 1. సో 1 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. నెక్స్ట్ -5 ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా సరే ఈ టైప్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము అంటే రూల్ ని అప్లై చేసేటప్పుడు మనం ఫస్ట్ డివిజన్ టర్మ్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి బ్రాకెట్, ఆఫ్ లో ఉన్న టర్మ్స్ లేవు. డివిజన్ టర్మ్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మనకి డివిజన్ వాల్యూ మాత్రమే చేంజ్ ఉంటుందమ్మా. మనకి మిగిలినటువంటి విలువలను మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తామమ్మా, మనకి డివిజన్ కంప్లీట్ అయింది, భాగహారం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటమ్మా, గుణకారం. గుణకారం అనేటువంటి సింబల్ మనకి ఎక్కడ ఉందమ్మా, 5 × 1. సో 5 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా, ప్లస్ సింబల్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసి 5 × 1, 5 1 జా ఎంతమ్మా, 5. నెక్స్ట్ -5 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాం. సో చూడమ్మా ఇక్కడ మనకి ప్లస్ మైనస్. నెక్స్ట్ ఏం సాల్వ్ చేస్తామా, మనకి డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ఎడిషన్. ఏం చేస్తాం, కూడిక చేస్తాం. సో 5 + 5 అంటే ఎంతమ్మా, 10. 5 + 5 అంటే 10. నెక్స్ట్ -5 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటమ్మా, ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. ఏం చేస్తామా, తీసివేత చేస్తాం. మనం ఉన్నటువంటి వాల్యూస్ కి 10 - 5 అంటే ఎంతమ్మా, మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 5. సో దెన్ వాల్యూ ఎంతమ్మా, మనకి ఆన్సర్ 5. సో మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. జస్ట్ రూల్ మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. జస్ట్ మీరు ఆ రూల్ ని ఫాలో అవుతూ మనకి బ్రాకెట్ లో ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనం ఈ సీక్వెన్స్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసాము అంటే ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతాం.
మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్కోరింగ్ కి మంచి స్కోప్ ఉంటుంది. ఓకేమ్మా, వీడియోని పాజ్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 5 ప్లస్ బ్రాకెట్ ఆన్ 6 into 2 బ్రాకెట్ క్లోజ్ డివైడ్ బై 3 into 4 minus 7. సో మనకి చూడగానే కూడా ప్రాబ్లం ఎలా ఉందమ్మా, ఒకే ప్రాబ్లం లో మనకి 2 or more than మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎలా ఉందమ్మా, మనకి కూడిక, తీసివేత, భాగాహారం, గుణకారం, బ్రాకెట్, సో ఇవన్నీ ఉన్నాయి. సో మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామమ్మా, మనకు ఉన్నటువంటి రూల్ ని ఇచ్చేస్తూ మనం రూల్ ని ఫాలో అయితే మాత్రం ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చమ్మా. సో మనకున్న రూల్ ఏంటమ్మా, బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ మీన్స్ ఏంటమ్మా, మనకి బి మీన్స్ బ్రాకెట్, డి ఆఫ్ మీన్స్, బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ ఆఫ్, డి మీన్స్ డివిజన్, ఎం మీన్స్ మల్టిప్లికేషన్, ఏ మీన్స్ ఎడిషన్, ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో మనకి బాడ్మాస్ రూల్ ని యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తామా. సో ఎలా సాల్వ్ చేస్తాం, చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. మనకి బి మీన్స్ ఏంటమ్మా, బ్రాకెట్. సో మనకి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామా, బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని సాల్వ్ చేయాలి. సో మనకి బి మీన్స్ ఏంటమ్మా, బ్రాకెట్. ఏం చేస్తామా, ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని సాల్వ్ చేస్తాం. సో బ్రాకెట్ లో ఉన్న వాల్యూని ఫస్ట్ సాల్వ్ చేస్తున్నామా. మనం ఏ వాల్యూ అయితే సాల్వ్ చేస్తున్నామో ఓన్లీ మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ చేంజ్ ఉంటుందమ్మా, మిగిలినటువంటి వాల్యూస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటాం. మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మీరు కంపల్సరీ కూడా ఏం చేస్తారమ్మా, ఫస్ట్ మీరు ఏ టర్మ్ అయితే సాల్వ్ చేస్తున్నారో ఫస్ట్ ఆ టర్మ్ వరకు వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుందమ్మా, మిగిలినటువంటి వాల్యూస్ అనేది యాజ్ టీజ్ గా ఉంటాయి. సో మనకు ఉన్నటువంటి వాల్యూ 5 ప్లస్ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేస్తానమ్మా. నెక్స్ట్ మనకి బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాం. మనం 6 into 2, 6 2s ఏంటమ్మా, బ్రాకెట్ లో ఉన్న బి మీన్స్ ఏంటమ్మా, బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ చేస్తున్నాం. 6 into 2, 6 2s ఏంటమ్మా, 12, బ్రాకెట్ ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ డివైడ్ బై 3 into 4 minus 7 యాజ్ టీజ్ గా నోట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామమ్మా, బ్రాకెట్ ని రిమూవ్ చేస్తాం. మనం బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో బ్రాకెట్ ని రిమూవ్ చేస్తాం. అంటే బ్రాకెట్ ని తీసివేసి మనకు ఉన్నటువంటి వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటామమ్మా. సో 5 ప్లస్ 12 డివైడ్ బై 3 into 4 minus 7. సో చూడమ్మా, మనకి రిమైనింగ్ టర్మ్స్ ని మనం సాల్వ్ చేయాలి. సో రిమైనింగ్ టర్మ్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయమ్మా, మనకి ప్లస్ మీన్స్ ఎడిషన్, మనకి డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి రూల్ ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ ఏ వాల్యూని సాల్వ్ చేయాలమ్మా, మనకి నెక్స్ట్ ఉన్నటువంటి మనకి ఆఫ్ లో ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా, ఆఫ్ లో ఉన్న టర్మ్స్ ఏమి లేవు కాబట్టి సో నెక్స్ట్ డి మీన్స్ డివిజన్. ఏం చేస్తామా, డివిజన్ టర్మ్ ని సాల్వ్ చేస్తాం. సో చూడమ్మా 5 నెక్స్ట్ ప్లస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తానమ్మా. 12 డివైడ్ బై 3, 12 డివైడ్ బై 3. సో ఎలా సాల్వ్ చేస్తారమ్మా, మీరు ఫ్రాక్షన్ ఫామ్ లో నోట్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా. 12 by 3 అంటే ఎలా సాల్వ్ చేస్తారు, 3 1s are 3, 3 4s are 12. దెన్ రిమైనింగ్ మనకి న్యూమరేటర్ వాల్యూని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేడం మేము భాగహారం చేస్తాం, వచ్చిన భాగఫలం విలువనే నోట్ చేసుకుంటామంటే మీకు ఎలా ఈజీగా ఉంటుందో అలా మీరు సాల్వ్ చేసుకోండమ్మా. నేను మాత్రం ఫ్రాక్షన్ ఫామ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఫ్రాక్షన్ ఫామ్ లోనే సాల్వ్ చేశాను. సో వచ్చిన మనకి న్యూమరేటర్ వాల్యూ లవం విలువ ఎంతమ్మా, 4 అయితే యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. మనం 12 డివైడ్ బై 3 మనం భాగహారం సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతమ్మా, 4. నెక్స్ట్ ఇంటూ 4 ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తానమ్మా. -7 ని కూడా యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా, మనకి డివిజన్ భాగహారం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ఎం మీన్స్ మల్టిప్లికేషన్, గుణకారం చేయాలి. సో గుణకారం టర్మ్స్ ఎక్కడ ఉన్నాయమ్మా, మనకి 4 into 4 గా ఉన్నాయి. సో మనం ఈ టర్మ్ ని సాల్వ్ చేస్తున్నామా, రిమైనింగ్ వాల్యూస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటాం. 5 ప్లస్ 4 into 4 అంటే ఎంతమ్మా, 4 4s are 16, -7 అయితే యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. -7 ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తామా. నెక్స్ట్ ఏం చేస్తామా, ఏ మీన్స్ ఎడిషన్. ఏం చేస్తామా, కూడిక చేస్తాం. సో 5 ప్లస్ 16, 5 అంటే ఏంటమ్మా, 5 అనేది మనకి పాజిటివ్ నెంబర్, ధన సంఖ్య. మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా నెంబర్స్ నోట్ చేసేటప్పుడు మనం ధన సంఖ్యలకి పాజిటివ్ నెంబర్స్ కి సింబల్ నేమ్ ఇండికేట్ చేయమమ్మా. డైరెక్ట్ గా మనం 5 4 9 ఇలా నోట్ చేసినామంటే సో మనం 5 4 9 ఇలా నెంబర్స్ నోట్ చేసుకునేటప్పుడు అవి ఏ నెంబర్స్ అవుతాయమ్మా, పాజిటివ్ నెంబర్స్, ధన సంఖ్యలు అవుతాయి. సో 5 ప్లస్ 16 ఎంతమ్మా, మనం కూడిక చేస్తే ఎస్ 21. సో 21 -7 ని యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. 21 - 7 సబ్ట్రాక్షన్ చేస్తే నెక్స్ట్ రిమైనింగ్ లాస్ట్ టర్మ్ ఏంటమ్మా, ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. మనం తీసివేత చేస్తున్నామా. 21 - 7 అంటే ఎంతమ్మా,
ఎస్ ఎంతమ్మా ఆన్సర్ 14. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా ఆన్సర్ నోట్ చేసుకోండమ్మా. ఇన్ కేస్ పాసిబుల్ కాలేదు అంటే ఏం చేస్తారమ్మా 21 - 7 సబ్ట్రాక్షన్ చేయండమ్మా. సో మనకి ఎలా ఉంటుందమ్మా 1 - 7 అంటే పాసిబుల్ కాదు. సో 10 బారోయింగ్ తీసుకుంటే 2 నుంచి మనకి 10 + 1 ఎంతమ్మా 11. సో 11 - 7 అంటే ఎంతమ్మా 4. నెక్స్ట్ మనం 2 నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 1 వాల్యూ తగ్గుతుంది. సో ఏమవుతుందమ్మా 2 - 1 అంటే 1. సో దాని వాల్యూ ఎంతమ్మా 14. సో 21 - 7 అంటే ఎంతమ్మా 14. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా 14 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండమ్మా. క్లాస్ ఎలా ఉందమ్మా నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 14 / 2 + 5 × 3 - 6. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందమ్మా చూడగానే కూడా మనకి డివిజన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఎలా ఉందమ్మా భాగాహారం, కూడిక, గుణకారం, తీసివేత. సో మనకు ఒకే ప్రాబ్లంలో సో మనకు ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని కూడా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా సాల్వ్ చేస్తామమ్మా ఎస్ బాడ్మాస్ రూల్ ని ఇచ్చేస్తూ సాల్వ్ చేస్తాం. సో బాడ్మాస్ రూల్ అంటే ఏంటమ్మా మనకి బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనం ఈ రూల్ ని యూజ్ చేస్తూనే మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటామా. చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ మీకు ఇచ్చిన ప్రాబ్లంలో బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడైతే బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఏవీ లేవు. నెక్స్ట్ ఓ మీన్స్ ఆఫ్, ఆఫ్ లో ఉన్న టర్మ్స్ కూడా ఏవీ లేవమ్మా. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వన్ ఏంటమ్మా డివిజన్. సో మనకి డివిజన్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ డివిజనే కాబట్టి సో ఫస్ట్ ఏం చేస్తామా డివిజన్ ని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే నేను డివిజన్ సాల్వ్ చేస్తున్నానమ్మా. 14 / 2. సో డివిజన్ సాల్వ్ చేయాలంటే మీరు ఫ్రాక్షన్ గా అయినా నోట్ చేసుకోండి, లేదు నార్మల్ గా మీరు భాగహారం చేసుకొని వచ్చిన భాగఫలం విలువ నోట్ చేసుకున్నా సరిపోతుందమ్మా. నేను 14/2 నోట్ చేస్తున్నానమ్మా. 2 × 1 = 2, 2 × 7 = ఎంతమ్మా 14. సో దెన్ మనకి న్యూమరేటర్ వాల్యూ చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చమ్మా. 14/2 ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుందమ్మా. మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో జస్ట్ మనకి 14 2 అనేది 2 టేబుల్ లో కామన్ గా వస్తాయి కాబట్టి 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 × 1 = 2, 2 × 7 = 14. దెన్ రిమైనింగ్ మనకి న్యూమరేటర్ వాల్యూ లవం విలువ ఎంతమ్మా 7. మీరు 14 ని 2 తో భాగహారం చేస్తే మీకు వచ్చే భాగఫలం విలువ కూడా 7 ఉంటుందమ్మా. సో మీరు ఎలా పాసిబుల్ ఉంటే అలా సాల్వ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ భాగహారం సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంతమ్మా 7. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటామా. +5 × 3 - 6 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ డివిజన్ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా మల్టిప్లికేషన్. మనకి బాడ్మాస్ రూల్ లో బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో డివిజన్ కంప్లీట్ అయింది, భాగహారం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఎం మీన్స్ మల్టిప్లికేషన్. ఏంటమ్మా గుణకారం చేస్తాం. సో మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందమ్మా 5 × 3 గా ఉంది. సో మనం మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తామా. మనకి రిమైనింగ్ టర్మ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. మనం మల్టిప్లికేషన్ సాల్వ్ చేసేటప్పుడు మిగిలినటువంటి వాల్యూస్ అయితే మనకి ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నామా. సో 7 ప్లస్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. 5 × 3, 5 × 3 ఎంతమ్మా 15, 5 × 3 15 -6 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూస్ ఏంటమ్మా 7 + 15 - 6. సో ఏం చేస్తామా నెక్స్ట్ ప్లస్ మీన్స్ ఎడిషన్ చేయాలి. సో మనకి రూల్ లో కూడా ఏ మీన్స్ ఏంటమ్మా ఎడిషన్ కూడిక చేయాలి. 7 + 15 అంటే ఎంతమ్మా ఎడిషన్ సాల్వ్ చేస్తే ఎస్ 22. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా ఓవర్లేషన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తారమ్మా మీరు డైరెక్ట్ గా ఎడిషన్స్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు 7 + 15 అంటే 22 నోట్ చేసుకోండమ్మా. పాసిబుల్ కాదు అనుకుంటే సైడ్ కి మీరు ఎడిషన్ చేసుకోండి. సో మనకు వచ్చే వాల్యూ ఎంతమ్మా మనకి 7 + 15 అంటే 22 -6 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏంటమ్మా ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తీసివేత చేయాలి. 22 - 6 ఎంత అవుతుందమ్మా ఎస్ 16. ఏంటమ్మా ఆన్సర్ ఏంటి మనకి 16. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా 16. ఏంటి మేడం 22 - 6 అంటే 16 మాకు డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారమ్మా సైడ్ కి అయితే సబ్ట్రాక్షన్ నోట్ చేసుకోండి. 22 - 6, 2 - 6 అంటే పాసిబుల్ కాదమ్మా. సో 10 బారోయింగ్ తీసుకుంటే 10 + 2 ఎంతమ్మా 12, 12 - 6 అంటే 6. 2 నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 2 వాల్యూ 1 తగ్గుతుందమ్మా. సో 2 - 1 అంటే ఎంతమ్మా 1. సో ఎంతమ్మా వాల్యూ 16. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తే వచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా
16. మనం ప్రాబ్లమ్స్ ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 9 - 2 డివైడ్ బై 2 ప్లస్ 5 ఇంటూ 6. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందమ్మా? చూడగానే కూడా మనకి ఎలా సాల్వ్ చేస్తాం? ఎస్, బాడ్మాస్ రూల్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం. బాడ్మాస్ రూల్ ఏంటమ్మా? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మనకి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఈ రూల్ అనేది సేమ్ రూల్ ఉంటుందమ్మా. మనకి తెలుగు మీడియం వాళ్ళమైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళమైనా ఈ రూల్ ని బి మీన్స్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తామా, ఓ మీన్స్ ఆఫ్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం, డి మీన్స్ ఏంటమ్మా డివిజన్ భాగహారం చేస్తామా, ఎం మీన్స్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం చేస్తాం, ఏ మీన్స్ ఎడిషన్ మనం కూడిక చేస్తాం, నెక్స్ట్ ఎస్ మీన్స్ ఏంటమ్మా సబ్ట్రాక్షన్. మనకి ఎవరికైనా సరే ఈ బాడ్మాస్ రూల్ అనేది సేమ్ రూల్ ఉంటుందమ్మా. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో మనకున్నటువంటి వాల్యూస్ ని ఈ రూల్ ని ఫాలో అవుతూనే 1 by 1 సాల్వ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ హాఫ్ టర్మ్స్ ఉంటే సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ డివిజన్ భాగహారం టర్మ్స్ సాల్వ్ చేసింది, నెక్స్ట్ మన మల్టిప్లికేషన్ గుణకారం, నెక్స్ట్ ఏ మీన్స్ ఎడిషన్ కూడిక చేస్తాం, లాస్ట్ వన్ ఏంటమ్మా ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇలా సాల్వ్ చేస్తే మనం ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం అనేది ఎలా ఉందో చూడండి అమ్మా. 9 - 2 డివైడ్ బై 2 ప్లస్ 5 ఇంటూ 6. సో ఫస్ట్ ఏం చేస్తామా, మనకి బ్రాకెట్ ఆఫ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూ ఏంటమ్మా డివిజన్, డి మీన్స్ డివిజన్ భాగహారం చేస్తున్నాం. సో మనం డివిజన్ టర్మ్ ని సాల్వ్ చేసేటప్పుడు మనకి రిమైనింగ్ మిగిలినటువంటి వాల్యూస్ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటామా. సో 9 మైనస్ యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నామా. 2 డివైడ్ బై 2, 2ని 2 తోని మనం భాగహారం చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా, వచ్చేటువంటి భాగఫలం విలువ 1. 2 by 2 అంటే 2 1s are 2, 2 1s are 2. 2ని 2 తో భాగాహారం చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటమ్మా 1. సో 1 అయితే యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ ప్లస్ 5 ని కూడా యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను, ఇంటూ 6 నోట్ చేశాను. సో మనకి ఇక్కడ మైనస్ ప్లస్ మల్టిప్లికేషన్. సో మనం ఎలా సాల్వ్ చేస్తామా, మనకి రూల్లో నెక్స్ట్ వన్ ఏంటి మల్టిప్లికేషన్. ఏం చేస్తామా, ఎం మీన్స్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం చేస్తాం, 5 ఇంటూ 6 చేస్తాం. సో చూడమ్మా మనకి మిగిలిన వాల్యూస్ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేస్తున్నాం. 9 - 1 యాజ్ టీజ్ గా నోట్ చేస్తామా, ప్లస్ 5 ఇంటూ 6, 5 6 ఎంతమ్మా 30, 5 6 30. నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తామా, నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి టర్మ్ ఏంటమ్మా ఏ మీన్స్ ఎడిషన్. సో మనకి ప్లస్ మీన్స్ ఎడిషనే కదమ్మా. సో నెక్స్ట్ ఏం చేస్తాం ఎడిషన్ చేస్తాం, కూడిక చేస్తామమ్మా. 9 + 30, 9 మీన్స్ ఏంటమ్మా 9 అనేది పాజిటివ్ నెంబర్ ధన సంఖ్యమ్మా. 9 + 30 అంటే ఎంతమ్మా 39. 9 + 30 అంటే 39 మైనస్ 1 యాజ్ టీజ్ గా నోట్ చేస్తాను. జస్ట్ మనం ఏం చేస్తున్నామా 9ని ప్లస్ 30ని మనం కూడిక చేస్తున్నాం. ప్లస్ మీన్స్ రెండు కూడా మనకి ధన సంఖ్యల్ని మనం కూడిక చేస్తున్నామా. సో 9 + 30 అంటే 39 మైనస్ 1ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏంటమ్మా ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్, తీసివేత చేస్తున్నాం. 39 - 1 అంటే ఎంతమ్మా ఎస్ 38. ఏంటమ్మా ఆన్సర్ 38. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా 38 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేమ్మా, వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. బ్రాకెట్ ఆన్ 2 ఇంటూ 4 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ బ్రాకెట్ ఆన్ 5 - 2 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 9 డివైడ్ బై 3. సో మనకి ప్రాబ్లం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా ఉంటుందమ్మా. మనకి ఇచ్చిన క్వశ్చన్ ని మనం సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం, మనకి ఒకే ప్రాబ్లం లో మనకి బ్రాకెట్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈ టర్మ్స్ ఉంటే మనం ఎలా సాల్వ్ చేస్తామమ్మా ఎస్ బాడ్మాస్ రూల్ ని యూజ్ చేసుకుంటాం. మనకి బి మీన్స్ ఏంటమ్మా బ్రాకెట్, ఓ మీన్స్ ఆఫ్, డి మీన్స్ డివిజన్, ఎం మీన్స్ మల్టిప్లికేషన్, ఏ మీన్స్ ఎడిషన్, ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో మనం ఈ రూల్ ని ఫాలో అవుతూ మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటామా. సో మనకి చూడగానే కూడా బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని సాల్వ్ చేస్తామా. మనం బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు రిమైనింగ్ వాల్యూస్ అంటే మిగిలిన వాల్యూస్ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటాం. సో చూడమ్మా ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని సాల్వ్ చేస్తున్నాను. బ్రాకెట్ ఆన్ చేశాను. 2 ఇంటూ 4, 2 4s ఎంతమ్మా 8. 8 ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకొని నెక్స్ట్ మనకి 2 4s 8 ని నోట్ చేశానమ్మా. బ్రాకెట్ ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఏంటమ్మా బ్రాకెట్ ఆన్ చేశాను. 5 - 2, 5 - 2 అంటే ఎంతమ్మా 3. 5 - 2 అంటే 3. నెక్స్ట్ బ్రాకెట్ ని క్లోజ్ చేశాను. ఇంటూ 9
డివైడ్ బై 3 యాస్టీస్ గా నోట్ చేశాను. సో చూడమ్మా, మనం బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్స్, ఏ టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్ ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. మీకు బ్రాకెట్ లో మల్టిఫికేషన్ ఉన్నా, సబ్ట్రాక్షన్ ఉన్నా, ఎడిషన్ ఉన్నా, ఏ టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్ ని మనం యాస్టీస్ గా సాల్వ్ చేయాలమ్మా. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. మనకి బి మీన్స్ ఏంటమ్మా, బ్రాకెట్. బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓ మీన్స్ హాఫ్ లో టర్మ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలమ్మా. సో నెక్స్ట్ ఏంటమ్మా, డి మీన్స్ డివిజన్, భాగహారం చేయాలి. సో మనం బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని అయితే ఫస్ట్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ లో బ్రాకెట్స్ ని రిమూవ్ చేస్తాం. అంటే బ్రాకెట్ ని తీసివేసి, బ్రాకెట్స్ ని మనం తీసివేసి మనకు ఉన్నటువంటి వాల్యూస్ ని నోట్ చేసుకుంటున్నాం. చూడండమ్మా, 8 ని యాస్టీస్ గా నోట్ చేశానమ్మా. బ్రాకెట్ ని రిమూవ్ చేసి 8 ని నోట్ చేశాను. ప్లస్ ని యాస్టీస్ గా నోట్ చేసి నెక్స్ట్ బ్రాకెట్ ని రిమూవ్ చేసి 3 ని నోట్ చేశానమ్మా. ఇంటూ 9 డివైడ్ బై 3. సో చూడమ్మా, మనకి ఇక్కడ 8 ప్లస్ 3 ఇంటూ 9 డివైడ్ బై 3. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకి వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డివిజన్ ఉంది, మల్టిఫికేషన్, ఎడిషన్ టర్మ్స్ ఉన్నాయి. కానీ మనం ఎలా సాల్వ్ చేస్తామమ్మా, మనకి బాడ్మాస్ రూల్లో మనకి బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ కంప్లీట్ అయ్యాయి, హాఫ్ లో ఉన్న టర్మ్స్ ఏవీ లేవు. నెక్స్ట్ డి మీన్స్ డివిజన్ లో ఉన్న టర్మ్ ని సాల్వ్ చేస్తాం. 9 డివైడ్ బై 3 అంటే ఎంతమ్మా, మనం 9 ని 3 తో డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా, మనకి 3. కరెక్టో కాదో ఒకసారి మీరు డివిజన్ అయినా చేయండి అమ్మా, ఫ్రాక్షన్ అయినా నోట్ చేసుకొని చెక్ చేసుకోండి. మనకి 3 టేబుల్లో 9 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 3 3s are 9. 9 మైనస్ 9 ఎంతమ్మా, 0 రిమైండర్. సో మనకు వచ్చినటువంటి కోఎఫిషియంట్ వాల్యూ, భాగఫలం విలువ ఎంతమ్మా, 3. సో ఓన్లీ మనం డివిజన్ టర్మ్ ని సాల్వ్ చేసేటప్పుడు రిమైనింగ్ వాల్యూస్ ని అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నామా. 8 ప్లస్ 3 ఇంటూ 9 డివైడ్ బై 3 అంటే ఎంతమ్మా, 3. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా, మనకి m మీన్స్ మల్టిఫికేషన్, గుణకారం చేస్తున్నామా. సో 8 ప్లస్ యాస్టీస్ గా నోట్ చేస్తాను. 3 ఇంటూ 3, 3 3s ఎంతమ్మా, 9, 3 3s 9. సో మనకి నెక్స్ట్ ఏంటమ్మా, ఏ మీన్స్ ఎడిషన్. 8 ప్లస్ 9 అంటే ఎంతమ్మా, 8 ప్లస్ 9 అంటే 17. సో డైరెక్ట్ గా ఈజీగా మనం ఆన్సర్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. చాలా సింపుల్ అమ్మా. మీకు బ్రాకెట్ లో ఏ టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. మనకున్న రూల్ ని బేస్ చేసుకోండి. మనకి ఈ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్, ఓ మీన్స్ ఏంటమ్మా, హాఫ్ లో ఉన్న టర్మ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి. డి మీన్స్ డివిజన్, మనం భాగహారం చేసుకోవాలమ్మా. నెక్స్ట్ m మీన్స్ మల్టిఫికేషన్ సాల్వ్ చేసుకోవాలి. ఏ మీన్స్ ఎడిషన్, s మీన్స్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 16 డివైడ్ బై 8 మైనస్ 3 ప్లస్ బ్రాకెట్ ఆన్ 10 డివైడ్ బై 5 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 4. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో చూడగానే కూడా మనకి బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఉన్నాయి, డివిజన్ టర్మ్స్ ఉన్నాయి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ టర్మ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏం చేస్తామా, బాడ్మాస్ రూల్ ని యూజ్ చేసుకుంటాం. సో బాడ్మాస్ రూల్, బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ హాఫ్, డి మీన్స్ డివిజన్, m మీన్స్ మల్టిఫికేషన్, ఏ మీన్స్ ఎడిషన్, s మీన్స్ సబ్ట్రాక్షన్. సో మనం ఈ రూల్ ని ఫాలో అవుతూ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాం. సో ఎలా సాల్వ్ చేస్తామా, ఫస్ట్ బి మీన్స్ ఏం చేస్తాం, బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని సాల్వ్ చేస్తాం. మనకి రిమైనింగ్ టర్మ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏ టర్మ్ అయితే సాల్వ్ చేస్తామో ఓన్లీ ఆ వాల్యూ అనేది చేంజ్ ఉంటుందమ్మా. మిగిలినటువంటి వాల్యూస్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. సో ఎలా నోట్ చేసుకున్నామా, 16 డివైడ్ బై 8 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. మైనస్ 3 ప్లస్ ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ చేస్తున్నామా. బ్రాకెట్ లో టర్మ్స్ అనేది ఎలా ఉన్నాయమ్మా, 10 డివైడ్ బై 5. 10 ని మనం 5 తో డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా, ఎస్ ఎంతమ్మా, 2. సో మనం 10 ని 5 తోని భాగహారం చేస్తే మనకు వచ్చే భాగఫలం విలువ ఎంతమ్మా, 2. సో 2 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. జస్ట్ మనం ఈ టర్మ్ ని సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంతమ్మా, 2. నెక్స్ట్ ఇంటూ 4 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా, మనకి బ్రాకెట్ ని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా, బ్రాకెట్ ని మనం తీసివేసి రిమైనింగ్ వాల్యూని అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. సో 16 డివైడ్ బై 8 మైనస్ 3 ప్లస్ మనం బ్రాకెట్స్ ని రిమూవ్ చేసి నోట్ చేసుకుంటున్నాం. 2 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా ఇంటూ 4. సో నెక్స్ట్ మనం ఎలా సాల్వ్ చేస్తామా, డివిజన్. మనకి డివిజన్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని సాల్వ్ చేసుకుంటాం. బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని సాల్వ్ చేసుకున్నామా. ఓ మీన్స్ హాఫ్ లో ఉన్న టర్మ్స్ ఏవి లేవు మనకి. డి మీన్స్ డివిజన్, డివిజన్ ని సాల్వ్ చేసేటప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. 16 డివైడ్ బై 8, మనం 16 ని 8 తో డివిజన్ చేస్తే, భాగహారం చేస్తే వచ్చేటువంటి భాగఫలం విలువ ఎంతమ్మా, 2. నెక్స్ట్ మైనస్ 3 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా. ప్లస్ 2 ఇంటూ 4. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా, నెక్స్ట్ మనం m మీన్స్ మల్టిఫికేషన్, మనం గుణకారం చేస్తున్నామా.
2 into 4. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా 2 minus 3 ని యాజ్ గా నోట్ చేస్తాను ప్లస్ 2 into 4. 2 4s ఎంతమ్మా 8. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామా ఏ మీన్స్ ఎడిషన్ చేస్తాం, కూడిక చేస్తామా 2 plus 8 ఎంత అవుతుందమ్మా 2 అనేది మనకి పాజిటివ్ నెంబర్ ధన సంఖ్యమ్మా. నెక్స్ట్ ప్లస్ 8 రెండు టర్మ్స్ ని కూడా మనం 2 plus 8 అంటే ఎంతమ్మా 10. 10 minus 3. సో నెక్స్ట్ స్టెప్ లో లాస్ట్ స్టెప్ ఏంటమ్మా సబ్ట్రాక్షన్, తీసివేత చేస్తున్నాం. 10 minus 3 అంటే ఎంతమ్మా 7. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా 7. మనకి ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉండాలమ్మా. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నానమ్మా, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండమ్మా. ఫస్ట్ ప్రాబ్లం 5 into 3 plus 6 divide by 2 minus 4. Second problem 7 plus 5 into 8 divide by 4 minus 3. Third problem 11 minus 3 into 2 plus 15 divide by 5. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి అమ్మా. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.